కొమరం భీం జిల్లా సిర్పూర్ టీ మండలం దుబ్బగూడ శివారులో పులి దాడిలో గాయపడిన సురేష్ పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం అతన్ని మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. నిన్న ఒక మహిళపై దాడి చేసి చంపేసింది పులి. నిన్న దాడి చేసిన పులి ఇవాళ దాడి చేసిన పులి ఒక్కటే అని అనుకుంటున్నామని అన్నారు అధికారులు. ప్రస్తుతం పులి తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో మహారాష్ట్రకి 8 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్తున్నారు. అయితే ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఒక రోజు పనులకు వెళ్లొద్దని చెప్పారు. సంఘటనా స్థలంలో శాంపిల్స్ సేకరించామని రిపోర్ట్లు వచ్చాక 2 దాడులు చేసింది ఒకటే పులి అనేది తేలుతుందని అన్నారు. మానిటర్ చేసాము. అక్కడ టైగర్ మన వైపు 8 కిలోమీటర్స్ మహారాష్ట్ర బార్డర్ నుంచి 8 కిలోమీటర్స్ మన సైడ్ కి ఉన్నాయి. సో హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో మళ్ళీ మహారాష్ట్రకి పోతారు. దట్ ఈస్ అవర్ అజంప్షన్. సో మన రెగ్యులర్ గా డ్రోన్ మీద మన టీమ్స్ ఉన్నారు. అక్కడ డ్రోన్ మీద మనం మానిటర్ చేస్తాము. కొంచెం అందరికి ఒక రిక్వెస్ట్ చేస్తాము, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక రోజుకి ఫీల్డ్ కి వెళ్దాంకి అవసరం లేదు. మీరు పోయిన తర్వాత మీ ఒక డ్రమ్ స్టిక్స్ విసల్స్ కొట్టండి. సో దాట్ వాళ్ళకి భయం వస్తే ఇట్ విల్ నాట్ అటాక్. అండ్ ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.